ఒక చిన్న ప్రశ్న, మీ శంఖం పూల చెట్లు ఆకులు మాత్రం బాగా పెరుగుతున్నాయా కానీ పూలు మాత్రం కనిపించడం లేదా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే 3 సాధారణ వస్తువులు బ్రెడ్, గుడ్డు పెంకులు, ఆవపిండి ఇవి కలిపి చేసే అద్భుతము గురించి చాలామందికి ఇప్పటి వరకు తెలీదు. అయితే ఒక పెద్ద తప్పు చేస్తే మొక్క పూర్తిగా పాడయ్యే ప్రమాదంగా ఉంది. ఆ తప్పు ఏమిటో కూడా చివరిలో చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను శంఖం పూల చెట్టు ఎంత మంచిగా పూలు పూస్తుంది అనే విషయాల గురించి పూర్తిగా మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. అసలు శంఖం పూల చెట్టు ఏ రకంగా పెంచుకోవాలా అనే విషయాలు. విత్తనం ఎంత మంచిదైనా పోషణ లేకపోతే మాత్రం పంట రాదు. అదేవిధంగా శంఖం పూల మొక్క ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరైన పోషకాలు అందకపోతే మాత్రం పూలు రావు. చాలామంది ప్రతిరోజు నీళ్లు పోస్తారు కానీ మొక్కకు కావాల్సిన ఆహారం ఇవ్వడం మాత్రం మర్చిపోతారు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మరి అది ఏంటివి ఇవన్నీ తెలుసుకుందాం. అయితే నేను విడివిడిగా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా బ్రెడ్ ఇంట్లో మిగిలిపోయిన ఉంటే పారేయకండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి 2 రోజుల పాటు ఆరబెట్టండి. అంటే తర్వాత పొడిలా చేసుకోండి. కొద్దిగా మట్టిలో కలిపితే అది నెమ్మదిగా కుళ్ళి సూక్ష్మజీవులకు ఆహారంగా మారుతుంది. దాంతో మట్టిలో జీవక్రియ పెరిగి వేళ్ళు బలంగా తయారవుతాయి. బలమైన వేళ్ళు ఉంటేనే మొక్క పూలు ఎక్కువగా వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు గుడ్డు పెంకులు అనమాట. ఇది చాలామంది ఉపయోగిస్తారు కానీ ఇది వాడే విధానం మాత్రం తప్పుగా ఉంటుంది. అది ఎలా అంటే నేరుగా వేసేస్తూనే ఉంటారు కానీ అది ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముందుగా శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిలో కాల్షియం ఉంటుంది. అది మొక్క కాండాన్ని బలపరుస్తుంది. కొత్త కొమ్మలు బలంగా వస్తాయి అన్నమాట. అందమైన పూలు పూయడానికి కూడా సహాయం చేస్తుంది ఈ ఎగ్గు పోషకాలు అన్నమాట, అంటే ఎగ్గు పెంకులు. అయితే ఇప్పుడే అస్సలు హీరో అనమాట ఆవపిండిని 2 రకాలుగా వాడచ్చు. చాలామంది అయితే లిక్విడ్ రూపంలో వాడితే ఇంకా బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను మాత్రం ఈ 3 ఐటమ్స్ కలిపి తయారు చేసిన ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తా. కాకపోతే నేను లిక్విడ్ రూపంలో ఏ రకంగా వాడాలో చెప్తాను అనమాట. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి ఆవపిండిలో. కానీ నేరుగా వాడేదానికంటే లిక్విడ్ రూపంలో వాడితే ఇంకెక్కువ ప్రయోజనాలు కలిగి ఉంటాయి అన్నమాట. ఇకపోతే 1 లీటర్ నీటిలో 2 చెంచాల ఆవపిండి వేసి 3 నుంచి 5 రోజులు నానబెట్టాలి. తర్వాత వడగట్టి 1:5 రేషియోలో నీటిని కలిపి 15 రోజులకు ఒకసారి మొక్కలకు ఇవ్వాలన్నమాట. అప్పుడు మాత్రం చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఈ రకంగా ఉపయోగించవచ్చు. అప్పుడే చూడండి ఎంత మంచి పూలు వస్తున్నాయి. కలర్ గినంగా సూపర్గా ఉన్నాయి కదా. ఇలా పూలు కావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఫెర్టిలైజర్స్ ఉపయోగించండి. ఇక అయితే నేను ఇప్పుడు ఈ 3 ఫెర్టిలైజర్స్ ఎట్లా కలపాలి అనే విషయాలు పూర్తిగా డీటెయిల్గా చెప్తాను అనమాట. 1 చెంచా బ్రెడ్ పొడి బాగా ఎండబెట్టేసుకున్నా అప్పటికే. చూడండి ఇది బ్రెడ్ పొడి. అయితే 1 చెంచా గుడ్డు పెంకుల పొడి గినంగా తీసుకోవాలన్నమాట. నేను గినంగా అవి ఎగ్స్ గినంగా అంటే డ్రై చేసుకున్నాను అనమాట. అంటే ఎండబెట్టిన ఇక పగలగొట్టేస్తాను అనమాట. ఇంకా అయితే 2 చెంచాలు పులిసిన ఆవపిండి కానీ ద్రావణం కానీ ఇవ్వచ్చు అనమాట. ఆవపిండి ఇవ్వచ్చు. నేనైతే పొడి రూపంలో ఇస్తున్నా కాబట్టి ఆవపిండి ఇస్తా. చూడండి ఇట్లా పగలగొట్టేస్తున్నా. ఇప్పుడు ఇది ఎగ్గు పొడిలో కలిపేసుకుంటా. అయితే ముందు మట్టిని కొద్దిగా తడపండి. తడిపితే ఇంకెక్కువ ప్రయోజనం ఉంటుంది. పొడి పొడిగా చేయకండి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఆవపిండి అనమాట. ఇది లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు, ఇట్లా పొడి రూపంలో ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. మీకు ఏ రూపంలో అయితే కొంచెం పొడి రూపంలో అయితే కొంచెం క్వాంటిటీ తగ్గియండి అంతే. ఈ 3 కలిపేస్తాయి. ఇది వర్షాకాలం కాబట్టి ఇట్లా పొడి రూపంలో, అదే లిక్విడ్ రూపంలో ఎండాకాలం అయితే లిక్విడ్ రూపంలో ఇస్తా. ఇక అప్పుడప్పుడు వర్షాలు పడకపోతే లిక్విడ్ రూపంలో అయినా ఇవ్వచ్చు అనమాట. ఇకపోతే ఇక చూడు మట్టిని వదులు చేసుకోవాలి మొక్క చుట్టూ.
నేను దీంతో వదులు చేస్తున్నా. ఏ ఫెర్టిలైజర్ ఇచ్చేదానికంటే ముందు మట్టిని లూజ్ చేసుకుంటే ఏంటంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ లోపలికి వెళ్ళి మొక్క వేళ్ళకు శుభ్రంగా అందుతుంది. అప్పుడు ఆ వేళ్ళు పీల్చుకొని మొక్క ఎదగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఆ రకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి లూజ్ చేసుకోవాలి. ఇకపోతే ఈ పొడిని 15 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్గా ఇవ్వాలి. ఒకటే రకం కాదు, వేళ్ళ దగ్గర ఇవ్వద్దు, కొంచెం దూరంలో ఇవ్వండి. ఇక కొత్త చిగుళ్ళు వస్తాయి, కొత్త కొమ్మలు వస్తాయి, తర్వాత వరుసగా పూలు కనిపించడం మొదలవుతుంది అన్నమాట. ఇక వర్షాకాలంలో శంఖం పూల మొక్కకు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే నీరు అస్సలు నిల్వ ఉండకూడదు. ఇంకా ఇట్లా పైకి మట్టి కప్పేస్తూ ఉండాలి. ఏ ఎరువు వేసినా కానీ కొన్ని నీళ్ళని చల్లుతూ ఉండాలి. ఇక ఎక్కువ ఎరువులు గినంగా వేయొద్దు. వారానికి ఒకసారి అంటే ఎండ వచ్చే సమయంలో మొక్కను పరిశీలిస్తూ ఉండాలి. పసుపు ఆకులు ఉంటే వెంటనే తీసేయండి. ఇక ఎండిపోయిన పూలను తొలగిస్తే కొత్త పూలు త్వరగా వస్తాయి. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఇంకొక బాధ ఏంటంటే నత్తలు, స్లగ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని వెంటనే తొలగించండి. మీకు ఏమైనా నత్తలు ఎట్లా పోతాయి, స్లగ్స్ ఎట్లా పోతాయి, చీమలు ఎట్లా పోతాయి, ఎలుకలు కుండీలలో ఎలుకలు తవ్వుతూ ఉంటాయి, అసలు ఏం చేయాలనే టిప్స్ ట్రిక్స్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. మీరు నా ఛానల్లోకి వెళ్ళి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇవన్నీ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నత్తలు, స్లగ్స్ కనిపిస్తే వెంటనే వేప నూనె స్ప్రే చేస్తే కీటకాలు వెంటనే తొలగిపోతాయి అన్నమాట. ఇకపోతే ఎక్కువ నీడలో కాకుండా రోజుకు కనీసం 4 to 6 hours సూర్యకాంతి వచ్చే చోట మాత్రం ఉంచండి తొట్టిని. అప్పుడే మీ శంఖం పూలు సూపర్గా ఎదుగుతాయి అన్నమాట. ఇది చూడండి, కాకర చెట్టు ఎంత బాగా వచ్చింది. నేను పాత మట్టిని కొత్త మట్టిలాగా చేసి మొక్కను పెట్టిన సూపర్గా వస్తుంది అన్నమాట. మీరు ఎవరైనా వీడియో చూడాలనుకుంటే తప్పకుండా చూడండి, చాలా బాగా ఉంటుంది. చాలా ఈజీగా పెరిగింది అసలు కొంచెమే మట్టితోటి. ఇకపోతే ఒక పువ్వు కనిపిస్తే మనసుకు ఆనందం కలుగుతుంది అన్నమాట. అదే ఒక మొక్క మొత్తం పూలతో నిండిపోతే మన ఇల్లు కూడా పండుగలా కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, మొక్కలను ప్రేమగా ఇచ్చిన ప్రతి చుక్క నీరు రేపటి అందమైన పువ్వులా తిరిగి వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందే అనుకోండి. ఇకపోతే ఒక లైక్ చేయండి. చూడండి, శంఖం పూలు ఎంత బాగా వచ్చినాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి, మంచిగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగుంటాయి అసలు. ఇవి మంచిగా టీ వేసుకోవచ్చు. ఇంకా హెయిర్ బ్లాక్ అయిపోతాయి. మనకైతే చాలా హెల్దీ అన్నమాట ఈ శంఖం పూలు. పూజకే కాదు, మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నీలి కలర్ పూలు అన్నమాట. దీంట్లో వైట్ కలర్ గినంగా ఉంటాయి. వైట్ కలర్ కంటే నీలి కలర్ ఫ్లవర్స్ టీ వేసుకుంటారు, చాలా మంచిది అనమాట. మీకేమన్నా శంఖం పూల గురించి అసలు ఏ రకంగా ఉపయోగిస్తారు, దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటివి అని తెలుసుకోవాలంటే నా ఛానల్లో పూర్తిగా ఉన్నాయన్నమాట డీటెయిల్స్. ఇట్లా కాయ ఉంటుంది, కాయను తెంపేస్తే పూలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అందుకే కాయను తెంపేస్తున్నా. ఇకపోతే మీకు ఇంకా శంఖం పూల చెట్టు డీటెయిల్స్ కావాలంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఉన్న వీడియోలు మీరు చూడండి, తప్పకుండా మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇకపోతే ఈ తోట ప్రేమికులందరికీ నా మొక్కల ఛానల్ షేర్ చేయండి. ఇలాంటి శాస్త్రీయమైన సహజమైన మొక్కల చిట్కాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ.